வருகின்ற 8/2/2025 மற்றும் 9/2/2025 என்ற ஞாயிற்றுக்கிழமை ஸ்ரீ மோட்சபுரி மகாலட்சுமி கோயிலில் 3ஆம் ஆண்டு கும்பாபிஷேக விழா மிக விமர்சையாக கொண்டாடப்பட உள்ளது. அன்று பலவிதமான ஹோமங்கள் நம்பூதிரி மூலம் நடைபெற உள்ளதால் பக்த மகாசைகள் அனைவரும் இந்த ஹோமத்தில் கலந்து கொண்டு பிரசாத விநியோகம் பெற்றுக்கொண்டு அம்மன் அருள் பெற வேண்டும் என்று நன்றியுடன் கேட்டுக்கொள்கிறேன். நன்றி, வணக்கம். ఇక్కడికి వచ్చేసిన మా కుప్పం టీడీపీ పెద్దలకి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారికి, మా శివన్న చౌదరి గారికి, వచ్చిన మా డాక్టర్ సురేష్ గారికి, తర్వాత నవీన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన మా హుసూరు తాలూకా కృష్ణగిరి డిస్టిక్ కమ్మ సోదరులకి, కమ్మ బంధువులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీకు అందరికీ మేము మా ఫంక్షన్ పిలిచిన తక్షణం వచ్చినందుకు కృతజ్ఞతలు. మన కుప్పం నియోజకవర్గం నుంచి ఆయనకి ఎంతో పనులున్నా మన శ్రీకాంత్ గారికి వాళ్ళ ఫ్రెండ్స్కి మనం పిలిచి ఇమీడియట్గా వచ్చి మన రాకను సంధించి వచ్చిన ఆయన మన కృష్ణగిరి యొక్క తెలుగు బంధువులకు మా కమ్మ బంధువులక వాళ్ళకి సుస్వాగతం చెప్తున్నాం. ఇట్లా ఒక లీడర్ని ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీనే ఆయన చూస్తే తెలుసుకుంటాడు. ఆ పొజిషన్ లీడర్నే ఆయన ఎంత కావాలో అంత ఇన్సల్ట్ చేస్తారు. సరే మనం పోవాలా, వ్యవసాయం చూడాలా అని ఒక ఉద్రేకం వచ్చింది. ఆ ఉద్రేకం వస్తే పోతేనే ఒక సురేష్ బాబు మోహన్ రావులో అందరూ తోడక పెడిసి మన పట్ల కలిసి బుజ్జిపోయి చేసి రావు అందరూ వస్తూరు అన్నామేమంటే మీరు వస్తూరు నుంచి ఇప్పుడు ఇంతంతా జరుగుతూ ఉంది, మీరు వస్తూరు నుంచి మనకు ఏమైనా మంచిది చేయాలా, మీరు ఎట్లా చేస్తారో చేయండి అన్నారు. ఆ తర్వాత మేము అందరూ డిస్కస్ చేసినాము. మనోళ్ళు ఇంతమంది ఉండాలి, పోయి ఏమైనా మనకి హెల్ప్ చేయాలా అని ఒక ఇది వచ్చింది. వస్తేనే నేను రామస్వామి గారు, గోపాలన్ గారు, ఇంకా ఒక 7 జనం పోయి ఫస్ట్ మన రామలక్ష్మణ గారు, వాళ్ళు రామలక్ష్మణ అని బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడిపోతారు. పోయి ఒక 1 అవర్ కూర్చోండి, టీకా ఆపించి ఏమొచ్చిందండి ఆయన వచ్చి ఒకే మాట చెప్పారు, ఏమొచ్చిన సమాచారం అండి అన్న ఇట్లా మన దీనికి వచ్చి ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు, మనకి మీరు ఏమైనా సాయం చేయాలండి, మేము ఏం చేయాలో చెప్పండి అండి. నిజంగానే చెప్తాను, మీరు ఏం చెప్తే చేస్తామండి. మన వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. రామలక్ష్మణ్ గారు, పాలాజీ కన్స్ట్రక్షన్, బెంగళూరు, వాళ్ళ సొంత వచ్చి బుక్సాగర్ వస్తూ దానికి మన శ్రీకాంత్ గారు కానీ, మునరత్న నాయుడు గారు కానీ పెద్ద మనసు చేసి మంచి
వాళ్ళని మనం సపోర్ట్గా తీసుకొని వాళ్ళ సహాయం మనం తీసుకొని మన టాలెంట్ డెవలప్ చేసుకోవాలా. మన పేదోళ్ళు, మన ఇంట్లో ఉండే ప్యాషన్ వాళ్ళు చదివేదానికి కానీ ఒక ఛత్రము, ఒక హాస్టల్ ఉంటే ఏమైనా కానీ డెవలప్ చేయొచ్చు. మన గోకుల్ నగర్లో పేరు రంగయ్య నాయుడు గారు పాప వాళ్ళని ఇప్పుడు మనం తెలుసుకోవాలా. వాళ్ళు చెప్పి 4 ఎకరాలు 5 ఎకరాల నేల ఉంది, నేను ఇచ్చిస్తానయ్యా, మీరు తీసుకుంటా అన్నిటికీ అవుతుందని చెప్పేసి వాళ్ళ పాప మాకు వాళ్ళ అప్పకి నాకు ఎంతో ఎన్నో కిటాలు చెప్పి మాకు ఆ టైంలో దుడ్డులే, మాకు సపోర్టులే, మేమేం చేసి కాలే. ఆయన కడిసేలో ఆయన పెండ్లాము రూపాయికి 50 పైసలకి ఇచ్చేసిపోడు సాయమ్మ. 4 ఎకరాలు 16 లక్షలకి ఇచ్చేసిపోడు సార్. మంచి జాగా అట్లుండే సందర్భంగా ఇప్పుడు మనం 4 ఎకరాలు చేయాలంటే సుమారు 20 కోట్లు కావాలి, తక్కువ అంటే 15 కోట్లు కావాలి. దానికి అవసరం యోచన చేసి కొంచెం డిస్టెన్స్ కానీ పర్వాలేదు, మనకేం తొందర లేదు. డిస్టెన్స్ కానీ మనమేం వసూలు చుట్టానే వద్దు, ఇంకా కొంచెం డిస్టెన్స్ చేసి ఒక 4 ఎకరాలు మన శ్రీకాంత్ గారు అధ్యక్షతన వాళ్ళగాన ఆ కార్యం మనకు చేసిస్తే వాడి బిడ్డలు పాపలు చల్లగా ఉండి భగవంతుడు వాడిని మంచి అస్కరిస్తారని కాపాడాలని చెప్పి వచ్చిందే పరముగా మీ పరముగా వాడిని కోరుకుంటూ భగవంతుడు చంద్రుడు సూడేశ్వరుడు వాడిని బాగా పెట్టాలని చెప్పి కోరుకుంటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు హొసూర్ తరపున, హొసూర్ తెలుగు సంఘం తరపున, కమ్మ సంఘం తరపున మీరందరూ దాదాపు 50 లక్షల దాకా విరాళాన్ని అడిగిన వెంటనే ఎక్కువ టైం కూడా తీసుకోకుండా ఇబ్బందులు ఉన్నది. అప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు. అయినా కూడా ఆ రోజు పిలిచిన వెంటనే వినండి, చెప్పిన వెంటనే మమ్మల్ని పిలిచి మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆ రోజు మీరందరూ కూడా ముందుకు వచ్చి, ఇందులో చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి చాలా సహాయం. ఈరోజు ఈ షీల్డ్లు చూస్తేనే మీరు ఎంతమంది సహాయం చేశారో దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది. తెలుగు అది హొసూర్ యొక్క స్పెషాలిటీ. చాలా కాలం నుంచి చూస్తున్నాం. ఇప్పుడే కాదు, హొసూర్ అంటేనే మాకంటే ముందుగా తెలుగు గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, తెలుగు దేశం గురించి కానీ నందమూరి తారక రామారావుకు అభిమానం కానీ 20-30 ఏళ్ళ నుంచి కూడా మేము ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు అనేక సందర్భాల్లో హొసూర్లో పెట్టి పిలవడం, ఆ కార్యక్రమాలు జరపడం, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం. బాలకృష్ణ బర్త్డే అద్భుతంగా చేశారు, ఎన్టీఆర్ ప్రోగ్రామ్ సూపర్గా చేశారు. బట్ ఇప్పుడున్న మన యువకులందరూ చేరి ఈ సంఘానికి ఒక స్థలం పర్చేస్ చేసి దీన్ని ఒక బిల్డింగ్ కట్టి ఈరోజు ఈ స్థాయికి తెచ్చినందుకు వాళ్ళకందరికీ ఈ సభ తరఫున, మా కమ్మకులం తరఫున నా మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యంగర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మన కమ్మ సంఘం కమ్మానంగా చౌదరి అని చెప్పనేసి మేము సింహం, లేకపోతే మేము అది ఇది అని చెప్పనేసి బండి మీద ఒక స్టిక్కర్ వేసుకోవడం, లేకపోతే ఇతర కులాల వాళ్ళు ఏహంగా చూసేటటువంటి ప్రవర్తించే విధంగా ఉండేటటువంటి ధోరణి కొత్త జనరేషన్లో వస్తూ ఉంది. వాళ్ళందరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. 10 మందికి పట్టెడు అన్నం పెట్టిన వాడు రైతు రూపంలో కమ్మవాడు. 10 మందితో కలిసి నాతో పాటు 10 మంది బతకాలి అని ఆలోచించారు. కాబట్టే ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళామంటే అందరినీ కలుపుకొని అందరికీ సహాయం చేస్తూ అందరి భవిష్యత్తు బాగుండాలి అని ఆలోచించి పనిచేశాను. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి సామాజిక వర్గం రావటం జరిగింది. బట్ ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చే కొద్దీ దాని భాష్యం భావం మారిపోయి మన సామాజిక వర్గాన్ని చాలా చోట్ల మిగతా సామాజిక వర్గాలు కొంచెం ఏహ్యభావంతో చూసేటటువంటి విధంగా ప్రవర్తన అనేది కొత్త జనరేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ భావం నుంచి వాళ్ళని మార్చి నువ్వు 10 మందికి అండగా నిలబడిన రోజే నాయకుడు అవుతావు, లేకపోతే సమాజంలో గౌరవం పొందుతావని చెప్పే విధంగా ఉండాలని తెలియజేస్తున్నా.